అదమ్మా అమ్మా మీరు ఇంట్లోకి ఇలా వస్తుంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, తేజోవతి గారి నాయకత్వం, తేజోవతి గారి నాయకత్వం, పార్లమెంట్ అధ్యక్షులు తేజోవతి గారి నాయకత్వం, పార్లమెంట్ అధ్యక్షులు తేజోవతి గారి నాయకత్వం. తేజోవతి గారికి అలాగే 6 మండలాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళలకు మేడం గారితో చూడాలి, మేడం గారితో మాట్లాడాలి అని విచ్చేసినటువంటి తెలుగుదేశం నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన నియోజకవర్గానికి తేజోవతి గారిని మీ అందరికీ తెలుసు, తేజోవతి గారిని ఎంపిక చేయడం జరిగింది. పార్టీ అధిష్టానం పార్లమెంట్ అధ్యక్ష విషయంలో చాలా 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 చర్చలు జరిపింది. ఈ పార్లమెంట్ మొన్న ఓడిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్లో ఈ పార్లమెంట్ ఓడిపోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా గెలిపించాలంటే సరైనటువంటి సమర్థవంతమైన నాయకత్వం ఈ పార్లమెంట్కి అవసరం అని పార్టీ అధిష్టానం సుమారు 1 నెల 2 నెలల వరకు చర్చించి ఎవరైతే రైట్ పర్సన్, ఎవరైతే భవిష్యత్తులో ఈ పార్లమెంట్ని గెలిపించగలుగుతారు అని చర్చించిన తర్వాత తేజోవతి గారు అయితేనే సమర్థురాలు గుర్తించి తేజోవతి గారిని పార్లమెంట్గా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. మనమందరం సహకరించాలి. మన అమ్మాయి, మన గిరిజన అమ్మాయి కాబట్టి, మన ఎస్టీ అమ్మాయి కాబట్టి చాలామంది బీసీలు కానీ ఎస్సీలు కానీ మిగతా కమ్యూనిటీ వాళ్ళు కూడా పార్లమెంట్ మాకు ఇవ్వండి అని పోటీ పడ్డారు. కానీ ఇది ఎస్టీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఎస్టీకే ఇవ్వాలి అని పార్టీ ఒక మంచి పార్టీ గెలుపు గుర్రాలకే ఇవ్వాలని ఒక కఠినమైనటువంటి నిర్ణయంతో ఇవాళ తేజోవతి గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనమందరం పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈ పార్లమెంట్ పరిధిలో తేజోవతి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మనం కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో అమలు పరుస్తూ ఆవిడ నాయకత్వాన్ని మనం ఎప్పటికప్పుడు బలపరుస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ఇది గతంలో మన పార్లమెంట్కి పని చేయనటువంటి నాయకురాలని ఇక్కడ ఎంపీకి ఇవ్వడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. గెలిపించడానికి ప్రయత్నం చేశాం, కానీ మనం గెలిపించుకోలేకపోయాం. కారణం ఏంటంటే ఇక్కడ ఏ రోజు గతంలో ఎంపిక చేశారు, తర్వాత ఏ రోజు మన పార్లమెంట్ ముఖం కూడా చూడలేదు. మీ అందరికీ తెలుసు, అది వాస్తవం. అందుకే మన కార్యకర్తలు ప్రయత్నం చేసినా కానీ ప్రజల నుండి అది మనము ప్రజల యొక్క మనస్సుని మనం ఆకట్టుకోలేకపోయాం.
కాబట్టి ఈసారి అలా జరగదు. పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మన తేజవతి గారికి ఇంత మన మంచి అరకు పార్లమెంట్ని ఈ రకమైనటువంటి అవకాశం తేజవతి గారి మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, మన అరకు నియోజకవర్గం నాయకుల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా నియోజక